హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రియమణి హీరోయిన్గా నటించిన డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ అయిన భామా కలాపం మూవీ ఫుల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక పాస్టర్ని చూపిస్తారు. అయితే ఆ పాస్టర్ కొంతమంది పిల్లలకి జీసస్ గురించి చెప్తూ ఉంటాడు. అలా జీసస్ మళ్ళీ పునర్జన్మ ద్వారా మన వద్దకు వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఇస్తాడు అని, అలా ఒకసారి మేరీ అనే అమ్మాయికి ఒక కోడిగుడ్డు ద్వారా సంకేతం ఇచ్చాడు అని, అలా దేవుడు మన దగ్గరికి వచ్చే ముందు ఏదో ఒక సంకేతం ఇస్తాడు అని, దేవుని నమ్మిన వారి కోసం ఖచ్చితంగా వస్తాడు అని చెప్తాడు. అయితే ఆ పిల్లలలో డానియల్ అనే పిల్లాడు మాత్రం పాస్టర్ మాటలు గట్టిగా నమ్మి దేవుడు తనకి సంకేతం ఇచ్చే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత నాయర్ అనే డాన్ని చూపిస్తారు. ఒకసారి నాయర్ అత్యంత విలువైన గోల్డెన్ ఎగ్ని కోల్కతా మ్యూజియం నుండి దొంగతనం చేసి దానిని తన దగ్గర పనిచేసే మనీకి ఇచ్చి, ఇది కేవలం గుడ్డు మాత్రమే కాదు, రేర్ యాంటిక్ పీస్ అని, దీని ధర సుమారుగా 200 కోట్లు, అందుకే దీన్ని ఎంపీ జనార్దన్కి 200 కోట్లకు అమ్ముతున్న ఈ గొడ్డును జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఎంపీకి ఇచ్చి డబ్బు తీసుకురమ్మని పంపుతాడు. దాంతో మనీ ఆ గుడ్డును తీసుకుని తన కారులో ఎంపీ జనార్దన్ ఇంటికి బయలుదేరతాడు. అలా వెళ్తున్న మనీ కారుకి రోడ్డు మీద సడన్గా ఒక గొర్రె అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి చిన్న యాక్సిడెంట్ అయ్యి కారులో ఉన్న గుడ్డు జారిపోయి బ్రిడ్జి కింద వెళ్తున్న ఫిరోజ్ గుడ్ల షాప్కి గుడ్లు తీసుకువెళ్తున్న గుడ్ల ట్రక్లో పడిపోతుంది. అది చూసిన మనీ భయపడి వెంటనే నాయర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పగా, అది విన్న నాయర్ కోపంతో, నీకు 2 రోజులు టైం ఇస్తున్నా, ఆ ఫిరోజ్ షాప్ ఎక్కడ ఉందో కనిపెట్టి గుడ్డు తీసుకురాకపోతే నిన్ను అలాగే నీ ఫ్యామిలీని చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు ఫిరోజ్ షాప్కి వచ్చిన కోడిగుడ్ల ట్రక్ నుండి గుడ్లను ఆ షాప్లో పనిచేసే అబ్బాయి షాప్లో పెడుతూ ఉండగా అనుకోకుండా కొన్ని కోడిగుడ్లు చేయి జారి పగిలిపోతాయి. అయితే అందులో అన్ని గుడ్లు పగిలిపోతాయి, కానీ ఒక గుడ్డు మాత్రం పగిలిపోదు. దాంతో అది చూసిన ఫిరోజ్ ఆశ్చర్యపోయి ఆ గుడ్డుని తీసుకొని చూడగా ఆ గుడ్డులో బంగారం ఉండటం చూసి అది గోల్డెన్ ఎగ్ అని 200 కోట్ల విలువ చేస్తుంది అని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా అప్పుడే అక్కడికి మనీ ఫిరోజ్ షాప్ అడ్రస్ కనుక్కొని నాయర్ని తీసుకొని వస్తాడు. అలా నాయర్ ఫిరోజ్ షాప్లో ఉన్న అన్ని గుడ్లు పగలగొట్టి తన గోల్డెన్ ఎగ్ కోసం వెతకగా అక్కడ తన గుడ్డు ఉండదు. ఎందుకంటే అప్పటికే ఫిరోజ్ ఆ గుడ్డుని తన జోబులో దాచుకొని ఉంటాడు. దాంతో నాయర్ ఫిరోజ్తో, నా కోడిగుడ్డు ఒకటి నీ గుడ్లలో కలిసింది అని, అది నీకు దొరికితే నాకు చెప్పు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ప్రియమణి యాజ్ అనుపమని చూపిస్తారు. అయితే అనుపమకి ఉన్న ప్యాషన్తో యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేస్తూ బాగా ఫేమస్ అవుతూ ఉంటుంది. అలాగే అనుపమకి కుకింగ్ వీడియోస్ చేయడంతో పాటు మరొక చెడ్డ అలవాటు ఉంటుంది. అదేంటంటే తన లైఫ్ కంటే కూడా పక్కవారి జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలా ఎప్పుడూ కూడా అనుపమ తమ పక్క ఫ్లాట్స్లో ఉండేవారి జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటుంది అని తెలిసిన తన భర్త అండ్ అపార్ట్మెంట్లో ఉండేవారు నీ పద్ధతి మార్చుకొని అనుపమని తిడుతూ ఉంటారు. దాంతో బాగా ఆలోచించిన అనుపమ ఎలాగైనా ఈ అపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అనుపమ తనకి ఉన్న ఈ చెడ్డ అలవాటును తగ్గించుకోవాలి అని చర్చికి వెళ్తుంది. అయితే ఆ చర్చిలో ఉండే పాస్టర్ మన మూవీ స్టార్టింగ్లో చూపించిన డానియల్ అనే చిన్న పిల్లవాడే. తనకి దేవుని మీద ఉన్న భక్తితో పాస్టర్ అయి ఉంటాడు. అలాగే డానియల్ కూడా అనుపమ ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఉంటాడు. అలా అనుపమని చర్చిలో చూసిన డానియల్ అనుపమ దగ్గరికి వచ్చి, నీకు ఉన్న కష్టాలు అన్నీ మరికొన్ని రోజుల్లో పోతాయి అని ఆశీర్వదిస్తాడు. అదే రోజు రాత్రి నిద్రపోతున్న అనుపమకి మెలకువ రావడంతో నీళ్లు తాగడానికి లేస్తుంది. అప్పుడే తన పక్క అపార్ట్మెంట్లో ఉండే ఫిరోజ్ ఫ్లాట్ నుండి మాటలు వినిపిస్తూ ఉండడంతో అనుపమకి ఉన్న అలవాటు వల్ల కిటికీ దగ్గరికి వెళ్ళి ఫిరోజ్ ఫ్లాట్ వైపు చూస్తుంది. అయితే ఫిరోజ్ తన భార్యతో గొడవ పడుతూ తనని కొడుతూ ఉంటాడు. అది చూసిన అనుపమ భయపడి వెళ్ళి పడుకుంటుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అనుపమ తను రాత్రి చూసింది తన మనసులో దాచుకోలేక తన అపార్ట్మెంట్లో పనిచేసే శిల్ప అనే పని మనిషికి చెప్తుంది. అదంతా విన్న శిల్ప ఫిరోజ్ తన భార్యతో కొన్ని రోజులుగా గొడవ పడుతూ ఉన్నారు అని, అలాగే ఈరోజు తన భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్తుంది. కానీ అనుపమకి మాత్రం ఫిరోజ్ మీద అనుమానంగా ఉంది అని, తన ఫ్లాట్లో ఏదో దాస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది, అందుకే నేను ఒకసారి ఫిరోజ్ ఫ్లాట్ చూడాలి అనుకుంటున్నా, నువ్వు ఫిరోజ్కి తెలియకుండా తన ఫ్లాట్కి తీసుకురా అని హెల్ప్ అడుగుతుంది. అనుపమకి ఉన్న ఆతృత శిల్పకి తెలుసు కాబట్టి తనకి వేరే దారి లేక అలాగే ఫిరోజ్ ఫ్లాట్కి దొంగతనంగా తీసుకొచ్చి అనుపమకి ఇస్తుంది. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి అనుపమ ఫిరోజ్ ఫ్లాట్కి తీసుకొని ఫిరోజ్ ఫ్లాట్లోకి వెళ్తుంది. అయితే అలా
అనుపమ ఫిరోజ్ ఫ్లాట్లోకి వెళ్ళి అంతా చెక్ చేస్తూ ఉండగా ఫిరోజ్ తన బెడ్రూమ్లో చనిపోయి ఉంటాడు. అది చూసిన అనుపమ షాక్ అయ్యి భయపడుతుంది. అప్పుడే ఫిరోజ్ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి అనుపమని చూసి తనని చంపాలి అని ప్రయత్నిస్తాడు. దాంతో ఒక్కసారిగా భయపడిన అనుపమ తన దగ్గర ఉన్న కత్తితో ఆ వ్యక్తిని పొడిచి చంపేస్తుంది. అయితే ఆ చనిపోయిన వ్యక్తి మరెవరో కాదు, నాయర్ దగ్గర పనిచేసే మనీ. అసలు మనీ అక్కడికి ఎందుకు వచ్చి ఉంటాడు అంటే మనీకి ఫిరోజ్ మీద అనుమానం ఉండడంతో ఒకరోజు తన షాప్ దగ్గరికి వెళ్ళి ఫిరోజ్ షాప్లో పనిచేసే పిల్లాడిని బెదిరించి నిజం చెప్పు అని అడగ్గా భయపడిన ఆ పిల్లాడు ఫిరోజ్ ఆ గుడ్డును తన ఇంటికి తీసుకెళ్లాడు అని చెప్పేస్తాడు. అలా మనీని చంపిన అనుపమ తను చంపింది కేవలం మనీనే కాబట్టి తన శవాన్ని మాత్రమే ఒక సూట్ కేసులో పెట్టుకొని ఎవ్వరు చూడకుండా తన ఫ్లాట్లోకి తీసుకెళ్తుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే ఫిరోజ్ చనిపోయాడు అని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వస్తారు. అయితే ఫిరోజ్ కేసును ఎస్ఐ పల్లవి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మరోపక్క నాయర్ గుడ్డు తీసుకురమ్మని ఫిరోజ్ ఇంటికి పంపిన మనీ ఇంకా తిరిగి రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. దాంతో ఎంత వెయిట్ చేసినా మనీ తిరిగి రాకపోవడంతో నాయర్ ఆ అపార్ట్మెంట్కి తన మనుషుల్ని పంపించి అక్కడి సీసీటీవీ ఫుటేజ్ని దొంగతనం చేయించి ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూడగా అనుపమ మనీని చంపి శవాన్ని ఒక సూట్ కేసులో తీసుకెళ్లడం గమనిస్తారు. అలా నాయర్ అనుపమ ఫోన్ నెంబర్ని కనుక్కొని అనుపమకి ఫోన్ చేసి నువ్వే మనీని చంపేశావని మాకు తెలుసు, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నా దగ్గర ఉంది అని, ఈ వీడియో పోలీసులకు కాకుండా నీకు ఇవ్వాలి అంటే నువ్వు మనీ దగ్గర దొంగలించిన కోడిగుడ్డు నాకు ఇవ్వాలి అని అడుగుతాడు. అదంతా విన్న అనుపమకి మొదట ఏమీ అర్థం కాదు. అసలు ఆ కోడిగుడ్డు నా దగ్గర లేదు అని, ఒకవేళ మనీని చంపేటప్పుడు అది అక్కడే ఏమైనా పడిపోయిందేమో, ఈరోజు ఫిరోజ్ ఫ్లాట్కి వెళ్ళి అక్కడ వెతికి చూస్తాను అంటుంది. మరోవైపు ఎస్ఐ పల్లవి ఫిరోజ్ని చంపడానికి ఎవరికి అవసరం ఉంది అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ క్లూస్ అన్నీ సేకరిస్తూ ఉంటుంది. అలా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫిరోజ్ షాప్లో పనిచేసే పిల్లాడిని డీటెయిల్స్ అడగ్గా ఆ పిల్లోడు ఫిరోజ్కి దొరికిన ఆ గోల్డెన్ ఎగ్ గురించి చెప్తాడు. అదంతా విన్న పల్లవికి ఫిరోజ్ దగ్గర ఉన్న ఆ కోడిగుడ్డు కోసమే ఫిరోజ్ని ఎవరో చంపేశారు అని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో అనుపమ ఆ గుడ్డు కోసం పోలీసులకు తెలియకుండా ఫిరోజ్ ఫ్లాట్లోకి వెళ్తుంది. అలా ఫిరోజ్ ఫ్లాట్ అంతా వెతికినా ఆ గుడ్డు మాత్రం కనిపించదు. అలా ఫ్లాట్ అంతా తిరుగుతున్న అనుపమ కాలికి ఒక లాకెట్ గుచ్చుకుంటుంది. దాంతో అనుపమ కంగారుగా ఆ ఫ్లాట్ నుండి బయటికి వచ్చేస్తుంది. మరోవైపు క్లూస్ కోసం అపార్ట్మెంట్ అంతా వెతుకుతున్న పల్లవికి ఫిరోజ్ ఫ్లాట్ దగ్గర ఉన్న మనీ బైక్ చూసి ఆ బైక్ ఎవరిదో అని బైక్ డీటెయిల్స్ కనుక్కోగా అది రౌడీ అయిన మనీది అని తెలుస్తుంది. దాంతో మనీ బైక్ ఇక్కడ ఉంది అంటే మనీ కూడా ఇక్కడే అపార్ట్మెంట్లో ఉన్నాడేమో అని ఆ అపార్ట్మెంట్ అంతా పోలీసులతో వెతికిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసిన అనుపమ తను ఎక్కడ దొరికిపోతానేమో అని భయపడి పని మనిషి శిల్పాతో కలిసి మనీ శవాన్ని సూట్ కేసు నుండి తీసి ఒక చెక్క పెట్టెలో కనపడకుండా దాచేస్తుంది. అప్పుడే పోలీసులు అనుపమ ఫ్లాట్కి వచ్చి వెతికినా మనీ శవం కనిపించదు. దాంతో అనుపమ కొంచెం కూల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో నాయర్ అనుపమకి ఫోన్ చేసి గుడ్డు దొరికిందా లేదా అని అడగ్గా దానికి అనుపమ నేను ఫిరోజ్ ఫ్లాట్ అంతా వెతికినా గుడ్డు మాత్రం దొరకలేదు అని చెప్తుంది. అలా అనుపమ అండ్ నాయర్కి ఫిరోజ్ అండ్ మనీ ఇద్దరూ చనిపోయినా కానీ అసలు ఆ గుడ్డు ఎక్కడికి పోయిందో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడే మనకి తెలిసే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ గుడ్డు ఎవరి దగ్గర ఉంటుందంటే ఫిరోజ్ భార్య దగ్గర ఉంటుంది. ఫిరోజ్ భార్యకి కూడా బాగా దైవభక్తి ఉండడంతో ఎక్కువగా చర్చికి వెళ్తూ అక్కడ ఉండే డానియల్తో తన లైఫ్లో జరిగే అన్ని విషయాలు డానియల్కి చెప్తూ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు ఫిరోజ్ తన ఇంట్లో ఒక కోడిగుడ్డు జాగ్రత్తగా దాచడం చూస్తుంది. ఫిరోజ్ భార్య అదే విషయాన్ని డానియల్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. అయితే డానియల్ ఆ కోడిగుడ్డు గురించి వినగానే తనకి చిన్నప్పుడు పాస్టర్ చెప్పిన గుడ్డు కథ గుర్తొస్తుంది. అలా దేవుడు నాకు ఇన్ని రోజులకి దేవుడు రాబోతున్నాడు అని తనకి సంకేతం ఇచ్చాడు అనుకొని ఫిరోజ్ భార్యతో నువ్వు వెళ్ళి ఆ గుడ్డుని నా దగ్గరికి తీసుకొని రా అని చెప్తాడు. అది విన్న ఫిరోజ్ భార్య నేను ఆ గుడ్డును తీసుకున్నట్లు ఫిరోజ్కి తెలిస్తే నా గుడ్డు పగలగొడతాడు అని చెప్తుంది. దాంతో బాగా ఆలోచించిన డానియల్ అయితే మనకి ఒకటే దారి ఉంది అని ఫిరోజ్ని చంపేస్తేనే ఆ గుడ్డు దక్కుతుంది అని ప్లాన్ వేస్తాడు. అలా అదే రోజు రాత్రి ఫిరోజ్ ఫ్లాట్లోకి వెళ్ళిన డానియల్ ఫిరోజ్ తల మీద సుత్తితో గట్టిగా కొడతాడు. దాంతో ఫిరోజ్ చనిపోతాడు. అయితే అప్పుడే అక్కడికి మనీ వచ్చి గుడ్డు కోసం ఫిరోజ్ చనిపోయాడా లేదా అని చూసుకోకుండా ఫిరోజ్ని కత్తితో గొంతు కోసి చంపేస్తాడు. అలా ఆ తర్వాత అక్కడికి అనుపమ రావటం, ఫిరోజ్ శవాన్ని చూడడం, తర్వాత మనీని చంపేయడం అంతా జరిగిపోతుంది. అయితే ఇదంతా కూడా పక్కనే దాక్కుని ఉన్న డానియల్ చూస్తాడు. అలా అనుపమ మనీ శవాన్ని అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయాక డానియల్ అక్కడ ఉన్న గుడ్డుని తీసుకొని ఏమీ తెలియని వాడిలా అక్కడ నుండి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. అలా చివరికి గుడ్డు డానియల్ చేతికి చేరుతుంది. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన అనుపమ ఇంకా ఎక్కువ రోజులు మనీ శవం ఇంట్లోనే ఉంటే ప్రాబ్లం అవుతుంది అని పోలీసులకు తెలియకుండా ఒకరోజు రాత్రి బయటకు తీసుకెళ్లి చెరువులో పడేస్తుంది. అప్పుడే నాయర్ అనుపమకి ఫోన్
చేసి నేను నీ కొడుకుని కిడ్నాప్ చేశాను, నువ్వు ఆ కోడిగుడ్డుని తీసుకువస్తేనే నీ కొడుకుని వదిలేస్తా, లేదంటే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అది విన్న అనుపమ షాక్ అయ్యి చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అనుపమకి ఫిరోజ్ ఇంట్లో గుడ్డు కోసం వెతికేటప్పుడు తన కాలికి గుచ్చుకున్న లాకెట్ గుర్తొస్తుంది. ఆ లాకెట్ తన చర్చిలో పాస్టర్ అయిన డానియల్ దగ్గర చూసినట్లు గుర్తు తెచ్చుకుంటుంది. దాంతో బాగా ఆలోచించిన అనుపమకి ఆ గుడ్డు ఖచ్చితంగా డానియల్ దగ్గరే ఉండొచ్చు అని అనుమానం వస్తుంది. దాంతో అనుపమ వెంటనే నాయర్కి ఫోన్ చేసి ఆ గుడ్డు డానియల్ దగ్గరే ఉంది అని చెప్పేస్తుంది. అది విన్న నాయర్ వెంటనే తన మనుషుల్ని చర్చి దగ్గరికి పంపి డానియల్ని కిడ్నాప్ చేయిస్తాడు. మరోపక్క అనుపమ కూడా డానియల్ ఫ్లాట్కి వెళ్ళి గుడ్డు కోసం ఫ్లాట్ అంతా వెతుకుతూ ఉంటుంది. అలా ఫ్లాట్ మొత్తం వెతుకుతున్న అనుపమకి ఆ గుడ్డు దొరుకుతుంది. దాంతో వెంటనే అనుపమ నాయర్కి ఫోన్ చేసి ఆ గుడ్డు నా దగ్గరే ఉంది, నా కొడుకుని వదిలేయని ఆ గుడ్డుని నీకు ఇచ్చేస్తా అంటుంది. అలా నాయర్ అనుపమ కొడుకుని తన మనుషులతో పంపి ఆ గుడ్డుని తీసుకురండి అని చెప్తాడు. ఆ మాటలు అక్కడే ఉన్న డానియల్ విని దేవుడు తన కోసం పంపిన గుడ్డు దూరం చేస్తున్నారన్న కోపంతో నాయర్ని అండ్ అతని మనుషులని చంపేస్తాడు. అలా అక్కడ నుండి గుడ్డు కోసం అనుపమ దగ్గరికి వచ్చిన డానియల్ గుడ్డు కోసం అనుపమని షూట్ చేస్తాడు. అయితే ఆ సౌండ్ విన్న అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఆ ఫ్లాట్లోకి వెళ్ళి అనుపమని హాస్పిటల్కి పంపి కాపాడతారు. అలాగే డానియల్ని పోలీసులు అరెస్ట్ చేసి తన దగ్గర ఉన్న గుడ్డు తీసుకొని మ్యూజియం వాళ్ళకి అప్పగిస్తారు. అలాగే ఫిరోజ్ని చంపిన కేసుతో పాటు మణి అండ్ నాయర్ గ్యాంగ్ని చంపిన అన్ని కేసులు కూడా డానియల్ మీదే పడతాయి. దాంతో అనుపమ తను చేసిన మర్డర్ కేసు నుండి బయటపడుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.